నోవహు కట్టిన ఓడ మన ప్రభు అయిన యెషువా మెస్సియాకు సాదృశ్యంగా ఉందా? ఈ వీడియోలో కూలంకషంగా పరిశీలిద్దాం. యెహోవా దేవుడు భూమి మీద తన ప్రణాళికను అనేక దృష్టాంతాల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. భూలోకమంతా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతునిగా కనబడిన నోవహు మరియు అతని కుటుంబమును దేవుడు ఓడ ద్వారా రక్షించాడు. అదే రీతిలో పాపపు స్థితిలో ఉన్న మనలను దేవుడు తన జనతైక కుమారుని ద్వారా రక్షించాడు. అంటే ఈ ఓడ యెషువా మెస్సియాకు సాదృశ్యంగా ఉంది. మిగిలిన వారందరూ మరణమునకు లోనైతే ఓడలోనున్న వారందరూ జీవములోనికి నడిపింపబడ్డారు. అలాగే మరణమునకు లోనైన మనము క్రీస్తులో జీవములోనికి నడిపించబడి రక్షించబడ్డాము. ఈ నీటిలో ప్రయాణించి కొండపై చేరుట ద్వారా నోవహు అతని కుటుంబం నీటిలో బాప్తీసం పొందినట్లు లెక్క. అలాగే మనము నీటిలో బాప్తీసం పొందుట ద్వారా క్రీస్తు అనే ఓడలో చేరి రక్షింపబడిన వారము. ఈ ఓడ 7వ నెల 17వ దినాన అరారాతు కొండలలో ఒకదానిపై నిలిచింది. అదే రీతిలో యెషువా మెస్సియా కూడా 1వ నెల అనగా 7వ నెల 17వ రోజున భూగర్భములో నుండి సజీవుడిగా లేపబడ్డాడు. దేవుడైన యెహోవా వారి క్యాలెండర్ను మొదటి పస్కా నుండి మార్చివేశాడు. అనగా 1వ నెలను 7వ నెలగాను 7వ నెలను 1వ నెలగాను మార్చివేశాడు. కాబట్టి అన్ని విధాల ఈ ఓడ యెషువా మెస్సియాకు సాదృశ్యంగా ఉంది. ఈనాడు మనము క్రీస్తునందుండి సమస్త దుర్నీతిని విడిచి నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు అనబడే ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాము. నోవహు ఆ చెడిపోయిన లోకము నుండి దేవుని కోపానికి బలి అయి నాశనం చేయబడబోతున్న ఈ లోకము నుండి మృత్యువు తప్పించుకోవటానికి దేవుడు చెప్పిన రీతిలో ఓడను నిర్మించుకుని దానిలో నిర్గమము అనగా నిష్క్రమణ లేదా దీనిని విడిచి వేరే క్రొత్త దానికి ప్రయాణము జరిపిన రీతిలో ఇప్పుడు మనము మరో నిర్గమానికి సమాయత్తం కావాలి. ఇది అంతిమ నిర్గమము. ఈ నిర్గమాన్ని గురించి మనకు బాగా అర్థమయ్యేలా చేయాలనే దేవుడు ఇంతకు ముందు నోవహు ఓడ నిర్గమము, అబ్రహాము నిర్గమము, లోతు నిర్గమము, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయుల నిర్గమము అనే వాటిని మనకు చక్కగా చూపించి వివరించాడు. నిర్గమానికి ఓడను మనము తయారు చేయనక్కర్లేదు, దేవుడే తయారు చేస్తాడు. నోవహు నీటిలో మునిగి నశించబోయే తానున్న ప్రదేశము నుండి అరారాతు కొండల ప్రదేశానికి నిర్గమం జరిపాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుండి దేవుడు వారికి ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నిర్గమం జరిపారు. ఇప్పుడు మనము ఐగుప్తు అనబడే అగ్నితో కాల్చబడటానికి సిద్ధంగా ఉన్న ఈ లోకము నుండి దేవుడు మనకిస్తానన్న మన కోసం స్థలం సిద్ధపరచబడిన పరమ కనానుకు నిర్గమం జరపాలి. నోవహుకు తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఇశ్రాయేలీయులకు తామెక్కడికి వెళుతున్నారో తెలియదు. కనాను దేశానికి అని మాత్రం తెలుసు, కానీ తీసుకుని వెళ్ళేది మాత్రం దేవుడు. అలాగే మనము వెళ్ళబోయే ఆ పరమ కనాను లేక పరలోక పట్టణంకు ఎలా వెళ్లాలో తెలియదు, అది ఎక్కడ ఉందో తెలియదు. ఈ భూలోకానికి ఆ పరలోకం లేదా ఇతర లోకం ఎంత దూరంలో ఉందో తెలియదు. ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉందా, 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందా, 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందా మనకు తెలియదు. ఒక కాంతి సంవత్సరం అంటే సుమారు 9,50,000 కోట్ల కిలోమీటర్లు. మనము వేరొక లోకానికి అనగా పరమ కనానుకు బయలుదేరి వెళ్తాము, లేదా పరమ యెరూషలేముకు అనగా బంగారు వీధులు గల పట్టణానికి నక్షత్రాల మధ్య గుండా ప్రయాణించుకుంటూ వెళతాము. మణులు, మాణిక్యాలు, రత్నాలు మొదలగు ప్రశస్తమైన రాళ్లు పునాదులుగా గల పట్టణానికి బయలుదేరి వెళతాము. శాశ్వత పౌరుషత్వం గల పట్టణానికి మనం బయలుదేరి వెళతాము. అదే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వైపు మనం బయలుదేరి వెళతాము. దానికి ఎంత దూరం ప్రయాణం చేయాలో, ఎంత కాలం ప్రయాణం చేయాలో అవన్నీ మనకైతే తెలియదు, కానీ దేవుడే మనతో ఉండి మనలను తీసుకుని వెళతాడు. కనుక మనకు భయమేముంది? ఈ లోకంలోని కష్టాలు, బాధలు, రోగాలు, అప్పులు, ఇబ్బందులు, టెన్షన్లు, శ్రమలు ఇవేవీ లేని ఆ దేవుని పట్టణానికి మనం బయలుదేరి వెళతాము. ఇది ఖచ్చితం. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడే తన కుమారుని ద్వారా ఆ మాట చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద గల ప్రజల నుండి దేవుడు నోవహును అతని కుటుంబాన్ని వేరు చేసి తీసుకుని వెళ్ళాడు. లోతు కుటుంబాన్ని సొదొమ ప్రజల నుండి వేరు చేసి బయటకు తీసుకుని వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వేరు చేసి కనాను తీసుకుని వెళ్ళాడు. అలాగే దేవుడు ఈ భూమి మీద గల ప్రజలందరి నుండి ఆయన తన కుమారుని యొక్క ప్రశస్త రక్తం ద్వారా కొనబడిన తన సంఘాన్ని వేరు చేసి పరమ కనానుకు తీసుకుని వెళ్తాడు. అలాగే ఆ నిర్గమము జరగటానికి ఇంకా చాలా కాలం ఉంది. అది జరిగేది ఈ భూమి మీద దేవుని యొక్క ఆయన కుమారుని యొక్క 1000 ఏండ్ల పాలన అయిన తరువాత.
అబ్బా ఇంకా 1000 సంవత్సరాల పైన టైం ఉంది, అప్పటికి మనం ఉంటామా అనుకుంటున్నారేమో. కాదు కాదు, అసలు టైం లేదు, ఇప్పుడే సిద్ధపడాలి. మన ప్రభు అయిన యెషువా మెస్సియా తిరిగి వచ్చే లోపుగానే సిద్ధపడాలి. అప్పుడే మనం క్రీస్తును అంగీకరించి ఆయన రక్తముతో మనల్ని ప్రోక్షించుకుంటే, లేదా మన పాపములను ఆయన రక్తముతో శుద్ధీకరించుకొని రక్షించబడితే మనం సిద్ధంగా ఉన్నట్టు లెక్క. అప్పుడు ఆయన వచ్చే లోపు మనం చనిపోయినా గాని మనం నిర్గమంలో పాల్గొంటాము. ఒకవేళ క్రీస్తు వచ్చే వరకు మనం బ్రతికుంటే ఆ తరువాత 1000 సంవత్సరాల పాలనలో ఉంటాము. ఆ తర్వాత జరిగే ఈ అంతిమమైన మరియు మహా గొప్పది అయిన ఈ మహా నిర్గమంలో పాల్గొని దేవుని పట్టణమైన పరలోక పట్టణానికి చేరుకుంటాము. నోవహు నిర్గమం తర్వాత జల ప్రళయంలో ప్రజలందరూ చనిపోయారు. లోతు నిర్గమం తర్వాత సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చబడినాయి. ఇశ్రాయేలు నిర్గమంతో ఐగుప్తులు తొలిచూలి సంతానమును పాతిపెట్టుకున్నారు. అలాగే మనము నిర్గమము చేసే సమయములో ఈ భూలోకము అగ్నితో నాశనం అవుతుంది. ఈ మహా నిర్గమంలో పాల్గొనాలంటే ఈ రక్తమాంసములు పనికిరావు. దానికి మహిమ శరీరం కావాలి. దాన్ని పొందటానికే నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. రక్షింపబడిన వారందరూ 1000 ఏండ్ల తరువాత జరిగే ఈ అంతిమ నిర్గమములో పాల్గొనేలా జీవించాలని కోరుకుంటున్నాను. అందుకు తగిన శక్తిని దేవుడు మనకు అందరకు దయచేయవలెనని కోరుకొనుచున్నాను. నోవహు నిర్గమము, ఇశ్రాయేలు నిర్గములను బట్టి మన మహా నిర్గమము మొదటి నెల 17వ తేదీన, అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన నెల, తారీఖు, వారము మరియు అదే సమయాన జరుగుతుందని రూఢిగా చెప్పవచ్చు. అదే ఈ భూలోకానికి చివరి రోజు, ఈ భూలోకం కాలిపోయే రోజు, ఈ భూలోకంలో కాలం అంతమయ్యే రోజు. క్రింది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి మా యొక్క అనేక బైబిల్ వ్యాసాలను డౌన్లోడ్ చేసుకొనవచ్చు. మరొక క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. पादेदा हालेलुया, प्रभु यीशु के हालेलुया, सदा पादेदा हालेलुया, प्रभु यीशु के हालेलुया. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాదేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాదేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. పాదేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాదేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము,
యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.